అయిపోతే ఇంకా ఆదివాసీ ప్రాంతం అగ్నిగుండంగా మారిపోతుంది. కనుక దయచేసి అనేక అంశాలు రాజ్యాంగపరమైనటువంటిది అప్పన్నరసయ్య గారు రామారావు గారు చెప్పారు కనుక వాటి దూరం తిరుగుతుంటే ఇప్పటి వరకు 62 చట్టాలు ఉన్నాయండి ఆదివాసుల కొరకు. ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదు. 62 చట్టాలు అవి నా దగ్గర ఉంది, కాపీ మీకు నేను అందిస్తాను. తర్వాత సమతా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో గవర్నమెంట్ నథింగ్ బట్ నాన్ ట్రైబల్ అనేటటువంటిది ఇచ్చింది 1997లో అనుకుంటా. సబ్జెక్టు కరెక్షన్ 97 కదండి. సమతా వర్సెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నథింగ్ బట్ నాన్ ట్రైబల్ అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇక్కడ రూల్ చేయడానికి వీలు లేదు. ఏంటప్పుడు అత్యున్నతమైన భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే ఇచ్చినప్పుడు మరి ఎలా గవర్నమెంట్ ఇక్కడ రూల్ చేస్తుంది? గవర్నమెంట్ ఎలా ఇక్కడ జీవోలు ఇస్తుంది? జీవోలు ఇచ్చి ఆ జీవో ప్రకారంగా ఇది చేయలేదు అవి చేయలేదు అని ఎలా చెప్పగలుగుతుంది? కనుక న్యాయస్థానాలు కూడా ద్వంద్వ విధానాలతో ఇస్తుంది కనుక అవన్నీ మాకు అవసరం లేదు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుందో అది కావాలి. కనుక దయచేసి న్యాయ నిపుణులు విద్యావంతులు మీకందరికీ కూడా ఈ విషయాలు తెలుసు కనుక మీకన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, చట్టం చేయాలి. చట్టం చేసి ఆదివాసులకి 100% అన్ని ఒక్క ఉపాధ్యాయ పోస్టులే కాకుండా అన్ని పోస్టులు కూడా అన్ని ఉద్యోగాలు 26 శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసులకే 29 శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసులకు ఇచ్చేటట్టుగా చేయాలి. తర్వాత ప్రస్తుతం డిఎస్సి ఇచ్చేది మరి మన్యం జిల్లా కాదా? అల్లూరు సీతారామరాజు జిల్లా కాదా? 26 జిల్లాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఐటీడీఏ పరిధిలో ఉండేటటువంటి పోస్టులన్నీ కూడా ఇక్కడ ఆదివాసులకి వచ్చింది. కానీ 26 జిల్లాలు ఉంది, 13 జిల్లాలకు ఎందుకు ఇచ్చారు? ఏంటి సమస్య? 26 జిల్లాలకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి నాకైతే అర్థం కావటం లేదు. 26 జిల్లాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కొంత మేలు జరిగి ఉండేది. ఇక్కడ స్థానికులుగా ఉద్యోగ పోస్టులు వచ్చి ఉండేది. అలా ఇవ్వనందువలన ఈ పోస్టులన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకి ఈ పోస్టులన్నీ వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఇది కూడా సవరించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మోడిఫై చేస్తూ 26 జిల్లాలకి నోటిఫికేషన్ ఇస్తూ ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి అభ్యర్థుల చేత వాటిని చేస్తూనే జీవో నెంబర్ 3 మీద చట్టం చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదివాసీల పట్ల ఒక శాస్త్రబద్ధమైనటువంటి పరిష్కారం కోసం ఆదివాసుల ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల యొక్క సూచనలు తీసుకోవడానికి వచ్చినటువంటి గవర్నమెంట్ డైరెక్టర్ మేడం గారికి, జేసీ జడ్జి బిఓ గారికి, అలాగే మండలి జనార్దరావు గారికి హృదయపూర్వకంగా ఆదివాసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివాసీ మేధావులందరికీ ధన్యవాదాలండి. ఇప్పటికే మేము తమరికి అలాగే సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ప్రద్యుమ్న సార్కి 2 సార్లు 3 సార్లు కలవడం జరిగింది. ఈ విషయాల్లో ఏదైతే భరద్రనాథరావు సార్ చెప్పినటువంటి లీగల్ ఎస్పెక్ట్స్ ఉన్నాయో, కాంట్రవర్సీస్ ఉన్నాయో వాటన్నిటి మీద చాలా ఎక్సర్సైజ్ చేసి దానికి డీటెయిల్డ్ రిపోర్ట్ని ప్రభుత్వం దృష్టికి మేము ఒక కీ నోట్ని, సజెస్టివ్ నోట్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తున్నాం మేడం. దాంట్లో ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ముందు మాట్లాడినటువంటి రామారావు గారు కానీ లేకపోతే మా అప్పన్నర్స్ గారు మాట్లాడిన విషయాలు అంత లోతుగా వెళ్ళకుండా
సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 5-2 ప్రకారం చేయడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న దానికి అది ఉంది కాబట్టి అది ఆ రకంగా ప్రయత్నం మీరు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అది మనం ప్రొవిజన్లో చాలా క్లియర్గా ఉంది. ఇందులో గవర్నర్ గారికి క్లియర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకోవడం ద్వారా మాత్రమే మనం ఈ ఏదైతే ఉందో 100% రిజర్వేషన్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేటటువంటిది మేము నమ్ముతా ఉన్నాం. అటువైతే మన కృషి జరగాలని మేము కూడా దాన్ని భాగస్వాములు అవుతామని మా సహకారం కూడా ప్రభుత్వానికి అందిస్తామని మేము తెలియజేస్తూ ఇందులో ముఖ్యంగా 100% రిజర్వేషన్ అనేటటువంటి మాట మాట్లాడకుండా ఆల్ లోకల్ క్యాడర్ పోస్ట్ షల్ బి ఫిల్డ్ బై ద లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఓన్లీ అని ఒక సెంటెన్స్ కానీ మనం మెన్షన్ చేసినట్లయితే లీగాలిటీగా అది నిలబడుతుంది అనేటటువంటిది నేను చెప్తా ఉన్నాం. ఎందుకంటే 100% అనేటటువంటిది మెన్షన్ చేసినప్పుడే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే క్వశ్చనింగ్ కాబట్టి ఆల్ లోకల్ క్యాడర్ పోస్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేటటువంటిది మనం యాక్ట్లో పొందుపరిచినట్లయితే అది రేపు పొద్దున సుప్రీంకోర్టులో నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇంద్రసాని కేసు కూడా దీనికి వర్తించదనేటటువంటిది ఇప్పుడే మనం కొన్ని ఉదాహరణలు చెప్పాం. ఇంద్రసాని కేసు అనేటటువంటి దాంట్లో ఒక క్లియర్గా ఒక సెంటెన్స్ మెన్షన్ చేశానండి. ఆ జడ్జిమెంట్లోనే క్లియర్గా ఉంది, ఇట్ నాట్ అప్లికబుల్ టు ద ఫార్ లాంగ్ రిమోట్ ఏరియాస్ అని ఒక సెంటెన్స్ ఉంటుందండి. అంటే ఆ జడ్జిమెంట్లోని ఇట్ షల్ బి అప్లైడ్ నాట్ అప్లికబుల్ టు 5th షెడ్యూల్ ఏరియాస్ అని మనం దాన్ని అప్లికబుల్, ఎందుకంటే ఫార్ లాంగ్ అండ్ రిమోట్ ఏరియాస్ 5th షెడ్యూల్ ఏరియాస్ కంటే ఇంకా లేవు అనేటటువంటిది మీకు తెలిసిన విషయం. కాబట్టి ఫార్ లాంగ్ అండ్ రిమోట్ ఏరియాస్లో ఈ ఇంద్రసాని కేసు వర్తించదు. అలాగే ఇప్పటికీ ఏపీలో కానీ మిగతా స్టేట్స్లో కానీ ఏవో 50% రిజర్వేషన్ అనేటటువంటిది కూడా ఎక్సీడ్ అయి ఉంది, అది లీగాలిటీలో నిలబడింది అనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆ ఆప్షన్ కూడా మనకి ఇంద్రసాని కేసు కూడా అప్లికబుల్ కాదు. అలాగే 371D కూడా 5th షెడ్యూల్ ఏరియాకు వర్తించదనేటటువంటిది కూడా మనకు రూఢి అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మేము పదే చెప్తా ఉన్నాం, 5th షెడ్యూల్ ఏరియాలో కానీ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పటిష్టంగా అమలు చేసుకోవాలంటే షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా కలుపుతూ కొత్త జిల్లాలు ఫ్రేమ్ చేయొద్దు అనేది మేము గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా పూర్తిగా ఇది షెడ్యూల్డ్ ఏరియా. అలాగే భారతపురం మన్యం జిల్లా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏరియాగా ఒక సపరేట్ జిల్లాగా ఏర్పాటు చేస్తే, సీతంపేట ఏరియా ఒక ప్రత్యేకమైన జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ చట్టాలని అప్లై చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా కలిపి ఇంప్లిమెంట్ మరి ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు ఆ వాటికి వీటి మధ్య కాంట్రవర్సీ వస్తుంది. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళాలని నేను కోరుతా ఉన్నా. అలాగే దీంట్లో ప్రభుత్వం మనం దీనికి చట్టం చేసుకోవడానికి అవకాశం ఉందనేటటువంటి మేము ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో మాకున్నటువంటి ఆ సంఘాలతో ఉన్నటువంటి పరిచయం, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించి ఒక డీటెయిల్ను స్టాటిస్టికల్ డేటాను కూడా మేము తెప్పించుకోవడం జరిగిందండి. ఆ డీటెయిల్ రిపోర్ట్ని తమరికి మేము సబ్మిట్ చేస్తాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మేడంకి సబ్మిట్ చేస్తాం, ప్రద్యుమ్న సార్కి కూడా సబ్మిట్ చేయడం జరిగిందండి. బయట ఒక టాక్ వినిపిస్తూ ఉందండి, ప్రభుత్వం 49% ఇస్తూ చట్టం చేయడానికి ఆలోచన చేస్తుంది అనేది ఒకటి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మనసులో బయటకు వచ్చిందో తెలియదు కానీ 50% క్యాప్ అనేది ఉంది కాబట్టి 49% ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటటువంటిది ఒక వైరల్ అవుతుంది. అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించామనేటటువంటిది మీకు సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఏ రకంగా చేయడం అనేటటువంటి అనేక సమస్యలకి దారితీస్తుందండి. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక చట్టాలు వాటన్నిటికీ విరుద్ధంగా ఉంటూ ఇది అనేక కొత్త సమస్యలకి దారితీస్తుందండి. 5th షెడ్యూల్ ప్రాంతంలో శాంతి భద్రతా సమస్యలు కావచ్చు, అనేక న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఛాలెంజెస్ ఉత్పన్నమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సామాజికంగా ఒక అశాంతికి ఒక అభద్రత భావానికి ఆదివాసీ యువత వెళ్ళి ఇప్పుడు ఒక రకమైన ఆవేదన నుండి వచ్చినటువంటిది అది.
రాబోయే రోజుల్లో అదొక ఒక నాన్ సోషల్ ఎలిమెంట్స్గా ఆదివాసీ యూత్ వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అటువంటి ఆలోచన ప్రభుత్వం చేయదు అని మేమైతే విశ్వసిస్తా ఉన్నాం. తర్వాత పాపులేషన్ బేస్డ్ క్రైటీరియాకి వచ్చినప్పుడు, ఆ కోటకు వచ్చినప్పుడు దీనికి ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టాటిస్టికల్ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఇప్పటికి కూడా లేదు. మరి ఏ బేసిస్ మీద పాపులేషన్ బేస్గా కోట ప్రకారంగా ఈ చట్టం చేస్తారనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆ క్వశ్చన్ అనేటటువంటిది ప్రాబ్లం కాదు, అది క్వశ్చన్ అరేంజ్ కాదు మేడం. అందులో ఒక ఇంపార్షియల్ అంటే మనకు సీతంపేట నుండి శ్రీకాకుళం వరకు, మరి శ్రీశైలం వరకు మన యొక్క ఆదివాసుల యొక్క ప్రాంతం షెడ్యూల్ నాన్ షెడ్యూల్ ప్రాంతం ఎంత పాపులేషన్ విస్తరించి ఉన్నటువంటి విధానం కావచ్చు, డెమోగ్రఫికల్ ఒక ఏదైతే ఉందో విస్తరణ ఉందో అదంతా కూడా అసంతృత మరి ఒక అసతుల్యంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మనకు పాపులేషన్ బేస్డ్గా చేయడం కూడా ఇది కొత్త సమస్యలకు దారితీస్తుందే తప్ప సరైన పరిష్కారం కాదని మేమైతే చెప్తా ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించి లోకల్ అయితే షెడ్యూల్ ట్రైబ్స్ సెంట్రిక్ మోడల్ అనేటటువంటి దాన్ని మేము ఒకటి ప్రపోజ్ చేసి గతంలో కూడా ప్రభుత్వానికి మేము ఒక మోడల్ టీఎస్సీలో సబ్మిట్ చేసినటువంటి మోడల్ యాక్ట్ని కూడా మేము గతంలో సబ్మిట్ చేయడం జరిగింది అందరు ఎమ్మెల్యేస్ ద్వారా. కాబట్టి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద చాలా విశ్వాసంతో ఉన్నాం. ఏదైతే 50% క్యాప్ అనేటటువంటిది అది వర్తించదు, మేము దాన్ని అంగీకరించడం లేదు. అలాగే పాపులేషన్ బేస్ని కూడా మేము అంగీకరించేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆదివాసులు దాన్ని అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఏదైతే 100% అనేటటువంటిది మెన్షన్ చేయకుండా దీనికి ఒక ప్రత్యామ్నాయ దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించి లోకల్ క్యాడర్ పోస్టుని ఆల్ లోకల్ క్యాడర్ పోస్టులు సర్వే అపాయింటెడ్ బై ద లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్తూ ఏవైతే 29 జీవోలు ఉన్నాయో ఇప్పటికే జీవో 3 పోయిందనేటటువంటి ఒక కారణం చూపిస్తూ మెడికల్ కాలేజ్లో చేసినటువంటి ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ పోస్టులు అండి 224 పోస్టులు అన్నింటినీ ఓపెన్ రిక్రూట్మెంట్లో చేస్తూ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈఎంఆర్ఎస్లో రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు. అంటే జీవో 3 రద్దయింది అనేటటువంటి బూచి చూపిస్తూ ఇప్పటికే 29 జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తున్నారు. ఇటీవల కాలంలో 68 జీవో మెడికల్ డిపార్ట్మెంట్ వర్తిస్తుంది. దాన్ని క్రైటీరియా తీసుకోకుండా ఇంకో జీవో నెంబర్ 77 నుంచి ఆ జీవో ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయడం, ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటిది తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి చేస్తూ ఆ రకమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఒక షెడ్యూల్డ్ ఏరియా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ప్రభుత్వం తయారు చేసి 29 జీవోలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి షెడ్యూల్డ్ ఏరియా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తయారు చేసి అది లోకల్ క్యాడర్ పోస్టులో మనం 100% అనకుండా జోనల్ క్యాడర్ పోస్టులు 50% వచ్చే విధంగా, అలాగే స్టేట్ క్యాడర్లో 30% ఏదైతే 50% ఏరియాలో వచ్చే విధంగా ఒక చట్టాన్ని కానీ తీసుకోలేదు. 5(2) ప్రకారం మనం ఒక చట్టాన్ని కానీ తీసుకోగలిగితే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కోరుతూ ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ఒక కమిటీని వేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో ఒక ఆంథ్రోపాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ని కానీ, ఒక టీసీఎన్టీఆర్ నుండి ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీని, తర్వాత ఆదివాసుల నుండి ఉన్నటువంటి రిటైర్డ్ లీగల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని, అలాగే ఆదివాసీ ఉద్యమాల నుండి వచ్చినటువంటి ఎవరైతే చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వారిని కొద్దిమంది ప్రతినిధుల్ని తీసుకొని వారి సహకారం కూడా తీసుకొని ఆ కమిటీలో చేర్చి దీనికి పూర్తి పరిష్కారం, ఒక శాశ్వత పరిష్కారం చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వం ఆదివాసులకి న్యాయం చేసి ఆదివాసీ యువతకు ఒక భరోసా కల్పించగలుగుతుందని మేము కోరుతూ, కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, దానికోసం ప్రభుత్వానికి మేము ఏ రకంగా సహకారం అందించాలన్నా దానికి మేము మా సహకారం మేము కూడా భాగస్వాములు అవుతాము. మాకున్నటువంటి అపోహలు మా సలహా సూచనల్ని ప్రభుత్వం కూడా తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ, అట్లాగే ఒక కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దీనికి ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేసి ఒక షెడ్యూల్ ఏరియా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలని. ఇటీవల కాలంలో మరో పొరపాటు జరిగిందండి. టీఎస్సీ ఎస్టాబ్లిష్ చేయడం
మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హానరబుల్ సీఎం గారు అందరూ కూడా ఆదివాసులు పక్షపాతులుగా ఉండటం మేము అదృష్టంగా భావిస్తూ, కానీ దురదృష్టవశాత్తు ఏదైతే టీఏసీ ఏర్పాటు చేసిందో టీఏసీలో నాన్ షెడ్యూల్డ్ ఏరియా సభ్యుల్ని మెంబర్స్గా చేర్చడం అనేటటువంటిది అది మేము అంగీకరించడం. ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి సభ్యులకు అవగాహన ఉండదు, ఆ చట్టాల మీద నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళ మీద ఆ రకమైనటువంటి ఎంపతి ఉండదు, కాబట్టి వారు దాని మీద షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద సరైన సజెషన్స్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చట్టాలు చేసే ప్రక్రియలో అది సమస్య తయారవుతుంది. కాబట్టి ఏదైతే టీఏసీలో ప్యూర్లీ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే సభ్యులుగా పెట్టడం ద్వారా 5th షెడ్యూల్ ఉన్నటువంటి హక్కులు చట్టాల కోసం చట్టాలకు పటిష్టమైనటువంటి భద్రత రక్షణ ఏర్పడుతుందని మీ దృష్టికి తీసుకొస్తూ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ మా సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని అతి తొందరలోనే అదే కాకుండా రాబోయేటటువంటి ఈ టీఎస్సీలో కూడా మినహాయింపు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మేడం. ఎందుకంటే ఒక 3 జనరేషన్స్ నష్టం జరుగుతుంది మేడం. మేము ఆల్రెడీ రెండింటిని ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పుడు తక్షణంగా ఏంటంటే 3 జనరేషన్స్ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి టెంపరీగా ఈ ఏదైతే షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి పోస్టుల్ని సెటిసైడ్ చేస్తూ ఆ మిగతా మెగా డిఎస్సీ మేము ఎటువంటి ఆటంకం కాదు మేడం. కాబట్టి ఈ షెడ్యూల్ ఏరియాలో పోస్టుల్ని సెటిసైడ్ చేస్తూ ఆ మెగా డిఎస్సీని యథాతథంగా కంటిన్యూ చేస్తూ ఈ ఒక జీవోత్రికి మీద ఒక చట్టం చేసిన తర్వాత ఈ ఏదైతే ఏజెన్సీలో పోస్టులు ఉన్నాయో వాటికి ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం మేడం. సప్లిమెంటరీ ఒక్కసారి కానీ ఈ అపాయింట్మెంట్స్ అయిపోయినట్లయితే 3 జనరేషన్స్ నష్టం జరుగుతుంది మేడం. అంతేకాకుండా ఇటీవల కాలంలో 2008లో 1998లో వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి నివాసం ఉండి వాళ్ళు ఉద్యోగం చేయడం ఇబ్బంది పడుతూ చాలా మంది లాంగ్ లీవ్లోకి వెళ్తూ చాలా మంది ఈఓఎల్ పెట్టుకుని వెళ్ళిపోయి చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్స్ ఇచ్చారు, చాలా మంది డెత్ అయ్యారు. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్స్ చేశారు మేడం. మాకు ఏదో రకంగా ఏజెంట్స్ పంపించొద్దు, మాకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి లేని ఏరియాలో మేము చేస్తాం, మా ఏజెంట్స్ లో వెళ్ళమని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ ఈ రకంగా ఉంది. కాబట్టి మేడం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి డిఎస్సీని సెటిసైడ్ చేస్తూ నెక్స్ట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గవర్నమెంట్ స్టెప్స్ మేడం గారు చెప్పారు. గవర్నమెంట్ స్టెప్స్ 3 రకాలు మీరు చెప్పారండి. అయితే ఆదివాసీ గొంతుగా మాత్రం షెడ్యూల్ ఏరియాలో 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది మా కోరిక అండి. అది చేస్తే తప్ప మిగతా 2 ఆప్షన్స్ చేస్తే ఆదివాసులు ఒప్పుకోరండి. కాబట్టి మీ స్టెప్స్ మన తరఫున 100% పెంచే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పి మా యొక్క కోరిక అండి. రెండోది, ఇప్పుడు లీగల్ లిటిగేషన్స్ ఇవన్నీ క్వశ్చన్లో అడిగారు. ఆదివాసుల నుండి లీగల్ లిటిగేషన్స్ ఏమి ఎదురు కావట్లేదు. ఈ చట్టాన్ని భంగం కలిగించడానికి నాన్ ట్రైబల్స్ నుండే లిటిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ సెటిల్ చేసే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం నుండి ఉంది, నాన్ ట్రైబల్స్ నుండి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు 107 చట్టం. ఇప్పుడు షెడ్యూల్ ఏరియాలో మాదే భూమి, మాదే అడవి. మరి భంగం కలిగిస్తుంది ఎవరిది? రిసార్ట్స్ కట్టి దొంగ పేర్లతో లక్షల కోట్లు సంపాదించి భంగం కలిగిస్తుంది నాన్ ట్రైబల్స్. కాబట్టి వాళ్ళందరికీ కూడా సెటరేట్ చేసే బాధ్యత ప్రభుత్వంపై అని మేము బలంగా తెలియజేస్తున్నాం. ఇందాక తినారావు గారు చెప్పారు 80sలో అంటే మాకు కనీసంగా పేట్ వేసుకున్న వాళ్ళు కూడా భయం ఉండదు. అప్పుడు మా బాధ తప్ప ఏం తెలియదు. ఈ అడవి, భూమి, నీరు ఇదే మా ప్రపంచం. ఆ టైంలో చదువుకోవడం అనేది ఒక పెద్ద చిన్న విషయం కాదు. రోడ్డు ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. అప్పుడు 7% మా అక్షరాస్యత. ఇప్పటికి వరకు పెద్దబైల్లో 35% అక్షరాస్యత. జీమాడుగులు, అనంతగిరి ఇలాంటి క్రూషియల్ పరిస్థితుల్లో జియో నంబర్ ఉండడంతో 45% లిటరేసీకి వచ్చామండి. మరి అలాంటి జియో నంబర్ని ఆదివాసీకి ఆక్సిజన్ లేని జియో నంబర్ని మరి అది ధ్వంసం చేస్తే ఆదివాసీలు ఎందుకు ఒప్పుకుంటామండి? కాబట్టి షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలి. ఇది 9th షెడ్యూల్లో కలపాలండి. కలిపితే ఆదివాసీకి న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే న్యాయం జరగదండి. ఆ దిశగా మీరందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి మా కోరిక అండి.
రెండోది మొన్న డిఎస్సి జరిగింది. జనరల్ డిఎస్సి చాలా మంది ఎదురు చూసారు, మంచిదే, మేము కూడా ఆహ్వానించాం. కానీ ట్రైబల్ ఏరియా పోస్ట్ కూడా నోటిఫై చేయడం ఇది ఎక్కడ న్యాయం? ఓవైపు ఏమో జీవో నంబర్ మీరు అమలు చేస్తామని సదస్సులు పెడుతున్నారు, ఇంకోవైపు ఏమో మన ట్రైబల్ ఏరియా పోస్ట్ కూడా మెర్జ్ చేశారు. దానికి ఐటీడీఐ పరిధిలోనే 766 పోస్టులు ఉంటాయి. 6% రిజర్వేషన్ అమలు చేయడంతో మాకు దక్కేది 42. మరి ఒకవైపు ఈ వర్క్షాప్కి అది అమలు చేస్తే ఏంటి, ఇది అనుమానం దాటియదా? మరి అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే అది ట్రైబల్ ఏరియా పోస్ట్ అంతా కూడా పోస్ట్పోన్ చేయాలి అనేది ప్రధానంగా మేము కోరుతున్నాం. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో జీవో నంబర్ 3 ఉండడంతో స్పెషల్ డిఎస్ ఉండేదండి. సార్ చెప్పారు 4450 పోస్టులు దాకా వచ్చాయంటే ఈరోజు ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా అది ఉద్యోగాలు పొంది. మా బావ మా మామ గారు 7th పాస్ అయిన వాడికి ఏ ట్రైనింగ్ లేకుండా ఆయన టీచర్, ఆయన మా భాష తెలుసు, వేరే భాష. తర్వాత ఆయన బీఈడీ చేసి తర్వాత చేసి మరి అలాంటివి ఈ స్పెషల్ డిఎస్సి వలన మనకు చాలా ఉద్యోగాలు. ఇప్పుడు ట్రైబల్స్ పాపం అంత కష్టపడి నడుచుకొని కంప్యూటర్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, రోడ్ ఉండదు, గడ్డలు దాటుకొని మేము చదివి బీఈడీ చేసి ఇప్పుడు జనరల్ డిఎస్తో పోటీ పడగలమంటే, అంటే పులి మేకతో మనం పోటీ పెట్టగలమంటే, అందుకే జియో నంబర్ 3 ఇది మా హార్ట్, ఇది బతికిస్తూ మాకు ఈ ఏజెన్సీ స్పెషల్ డిఎస్ పెట్టండి. మరి అక్షరాస్యమే 100% మేము డెవలప్ చేసి చూపెడతాం. ఆ విధంగా అక్షరాస్యం మేము డెవలప్ చేస్తామండి. అందుకే ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి ఇవ్వాలి. ఈ మెగా డిఎస్ నుండి మినాయిస్తే తప్ప ఈ వర్క్షాప్ వలన ఉపయోగం లేదనేది మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మా కళ్ళారే చూస్తున్నామండి. జియో నంబర్ 3 ఉండడంతోనే అవుట్ సోర్సింగ్ పోస్టులు, ఇప్పుడు మీ కంట్రీలో పనిచేసే హాస్టల్లో కూడా చూడండి, అవుట్ సోర్సింగ్ నాన్ ట్రైబల్స్ వచ్చేస్తున్నారు, కాంట్రాక్ట్ నాన్ ట్రైబల్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్కి ఎక్కడ రక్షణ ఉందండి? అందుకే చట్టం లేకపోతే ట్రైబల్స్ మనం బతకలేమండి. ఎందుకంటే మిగతా నాన్ ట్రైబల్ పీపుల్తో పోటీ పెడితే ట్రైబల్స్ మోసం చేస్తారు. ట్రైబల్ మీకు తెలుసు అచ్చమైన వాళ్ళు, మేము నమ్మితే మేము అందరికి పులిదండలు వేస్తాం, అందరికి దండలు పెడతాం. కానీ మాకు తేడా వస్తే మేము ఎదురు తిరుగుతాం. ఇప్పుడు ఏజెన్సీలో జరిగేదంతా ఇది అండి. మీరు ఉద్యోగాలు కల్పించండి, ఒక గంజాయి పంట ఎవరు మన కల్చర్ కాదు, బయట వాళ్ళు నేర్చుకున్నారు. అందుకే మాకు ఏజెన్సీగా మేమందరూ గంజాయిని నిర్మూలించాలని మేము బయటలో మేము కూడా ఉన్నాం ముందు. అవన్నీ ఇందులో రీజన్గానే ఇవన్నీ ఉన్నాయండి. అందుకే దయచేసి మీరందరూ మేధావులు మీ అనేక సార్లు మనం డిస్కస్ చేసామండి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో 170 ప్రకారంగా పీసా ప్రకారంగా సర్పంచ్లు 100% మాదే, ఎంపీపీ మాదే, ఎమ్మెల్యేలు ఎంపీలు మాదే అండి. మరి ఉద్యోగాలు నాన్ ట్రైబల్కి ఎందుకు ఇవ్వాలి? అది లాజిక్ కదా. మా భాష, మేము మా అమ్మ భాష, ఈ సెక్షన్స్ నాకు చదువుకోలేదు, నాకు తెలియదు, కానీ మా అమ్మ భాష తెలిసింది. ఈ భూమి అడవి మాదే అయినప్పుడు ఉద్యోగాలు నాన్ ట్రైబల్కి ఎందుకు అనేది అందరు ప్రశ్నిస్తున్నారు. అది న్యాయం చేయాలనేది ప్రధానంగా నేను తెలియజేస్తామండి. చాలా మంచిది. అయితే నాకు డౌట్ ఏంటంటే భార్గవ్ గారు, ఇప్పుడు మీరు అనేక సంఘాలు పిలిచారు, అందులో నాన్ ట్రైబల్ సంఘాలు కూడా రావచ్చు. సభ చట్టం పాటించాలి, చేయకూడదంటే భిన్నాభిప్రాయం ఉందని 50% కూడా ఇవ్వచ్చేమో, లేదా 40% కూడా ఇవ్వచ్చేమో. మరి అందుకే అలాంటి అవకాశాలు మాత్రం కల్పించకూడదు మేడం. అలాంటి అనుమానం తావకుండా లేకుండా అనుమానం పిలవడానికి కారణం ఏంటంటే సిద్ధాంతరావు గారే దానికి ఎగ్జాంపుల్. మీకోసం ఎంత పాటుపడ్డారని నాకన్నా కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఇలాంటి మేధావుల కోసం అడుగుతున్నాం తప్పితే వాళ్ళు ఏదో ఇస్తారు కాబట్టి మీకు అన్యాయం జరుగుతుంది, ఆ ప్రయత్నంలో వాళ్ళు భాగస్తులు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాము అనేది కాదు. ఓకే మేడం. ఇప్పుడు మనం మా చట్టాల్ని తయారు చేసిన వాళ్ళు శంకరన్ కావచ్చు, తిక్కగా కావచ్చు, లేదా ఏ శర్మ కావచ్చు, అనేక మంది మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళగా మేము పూజిస్తున్నాం. అది మాకు గుండెలు ఉన్నాయండి, నేనేమో తప్పుగా భావించట్లేదు. అందుకే మా చట్టాలు ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. అంతా ప్రైవేట్ అవుతున్నప్పుడు మా ఉద్యోగాలు పోతున్నాయి, మా రైట్ పోతుంది. ఈ చట్టాలు సవరించినప్పుడు మా ఉనికి ప్రమాదంగా ఉంది. దీంతో ఉనికే ప్రమాదం.
అందుకే ఈ ఆదివాసులకు అస్తిత్వం కోసమే మేము చట్టాలు చేయాలి మేము తెలియజేస్తున్నామండి. అందుకే మేము మేడం గారు మా యొక్క కోరిక అండి, తిన్నారు గారు మేడం గారు మా యొక్క కోరిక ఏంటంటే ఈ ఆదివాసులందరూ షెడ్యూల్ ఏరియా ఆదివాసులందరూ రాష్ట్రంలో ఉన్న 8 లక్షలు ఆదివాసులు కూడా ఆగస్టు 9 కల్లా ఏమైనా తీయటి కబుర్లు వస్తుందని ఎదురు చూస్తున్నాం. మేము కూడా ప్రభుత్వానికి సహకారం విధంగానే మా యొక్క యాక్టివిటీ కూడా అందుకే దిశగా మీరందరూ కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే 9th షెడ్యూల్లో కలపడానికి పెద్ద సమస్య కాదు. రాష్ట్రంలో బాబు గారు ఉన్నారు, కేంద్రంలో మోడీ ఇద్దరు భారీ ఉన్నారు. 9th షెడ్యూల్లో తెలిస్తే మాకు ఇందాక అప్పలాస్ గారు చెప్పినట్టు 100 ఏళ్ళు మా చట్టం బతికే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చట్టం కాపాడడానికి శాశ్వతం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఆదివాసీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ కల్పించే చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ అనుభవిస్తున్న అవసరం ధన్యవాదాలు. వర్క్షాప్స్ ఈ ఏజెన్సీ చట్టాలు హక్కులు అనే దాని మీద వర్క్షాప్ జరుగుతోంది. అన్ని కూడా తీసుకువచ్చి 50% లిమిట్ చేస్తారనేటటువంటిది ఆల్ఓవర్ షెడ్యూల్ ఏరియా నుంచి కూడా ఫోన్స్ మా మిత్రులు అంటున్నారు. నేను కాదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అరకు మీటింగ్ లో మనకు ఎనాన్స్ చేశారు కాబట్టి 100% వస్తుందని అని చెప్పి నమ్మకం అనేది చెప్పడం జరిగింది. తర్వాత నేను మా మిత్రులు చెంగాయ్య గారు, రామారావు గారు, అప్పలనర్స గారు వీళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పడం దాని జోలికి పోను. ముఖ్యంగా 170 యాక్ట్ అది రెగ్యులేషన్ కావచ్చు, యాక్ట్ కావచ్చు ఇక్కడ ఉంది. మరి ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబ్స్ చాలా మంది వచ్చి ఉంటున్నారు. కనీసం దీని మీద కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఎందుకు కనీసం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి? రెండోది, సంక్షేమ పథకాలు ఎలా శాంక్షన్ చేస్తారు? ఇప్పుడు వాడికి ఉండడానికే ఇల్లు లేదు, కానీ వాడికి కార్డు ఎలా వస్తుంది, ఆధార్ కార్డు ఎలా వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది? అంటే షెడ్యూల్ ఏరియాలో. సో షెడ్యూల్ ఏరియాలో వాటర్ ఏమంటారు కరెంటు కనెక్షన్ ఎలా వస్తుంది? చాలాసార్లు సార్ చెప్పారు. ఈవెన్ చెప్పాలంటే ఏమంటారు ఇతర మధ్యలో అవగాహన కూడా అది చెల్లదని అని చెప్పింది. కాబట్టి మేమేమంటామంటే మనం డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ గారు అక్కడ ఉన్నారు, ఈరోజు వచ్చారు. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఏమేమి జరుగుతుందో అన్ని కూడా తెలుసుకుంటారు. కానీ ఇదే ఫస్ట్ టైం. కాబట్టి అయితే మా డిమాండ్ ఏంటంటే ఎంతమంది నాన్ ట్రైబ్స్ ఇక్కడ ఉన్నారో దాన్ని తేల్చాలి, వారు ఏ సందర్భం వచ్చారో తేల్చాలని జిల్లా అయిన తర్వాత అందరూ చెప్పను మతాల పేరు మీద కొంతమంది, కులాల పేరు మీద కొంతమంది, ఆల్మోస్ట్ ఇంచుమించు రోడ్డు మొత్తం వాళ్ళ కోసం అందరూ మాట్లాడితే అడ్డొస్తున్నారు. కానీ ఆదివాసుల కోసం మాట్లాడితే ఎవరు ఏ అధికారి కూడా రావట్లేదు. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఒక లైసెన్సా లేకపోతే ఇవన్నీ కూడా తేల్చాలని కోరుతా ఉన్నాం. అలాగే ఐటీడీఎం మీటింగ్ హాల్ మేము అడిగినప్పుడు దిగువ స్థాయి అధికారులేమో 10,000 15,000 ఫీజు కట్టమని అంటున్నారు, ఎగ్జాంపుల్ మేడం గారు. కాబట్టి ఆదివాసుల హక్కుల కోసం కానీ మీటింగ్ల కోసం కానీ వచ్చినప్పుడు ఫ్రీగా ఇవ్వాలని డైరెక్షన్స్ చేసుకొని ఖచ్చితంగా మరి 100% రిజర్వేషన్ ఎస్టీస్కి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి దానికి ఈరోజు టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగే క్రమంలో కూడా అందరు ప్రస్తావించారు. డిఎస్సి స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేయడం వల్ల ఈరోజు మేము టీచర్స్గా మరి వచ్చి ఈరోజు మీ ముందు ఉన్నాము. స్పెషల్ డిఎస్సి కానీ లేకుండా జీవో3 అమలు జాప్యం అంటే లేట్ అయినట్లయితే ఇటు డిఎస్సి మెగా డిఎస్సి నుండి మినహాయింపు ఇవ్వలేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ కానీ జరిగినట్లయితే జీవో3 వచ్చిన రాకపోతే ఒకసారి జీవోని అమలు చేసినట్లయితే మరి ఆ జీవం అమలు జరిగిపోయిన తర్వాత మనం కొత్త జీవో తెచ్చిన ఒకటే చేయకపోయినా ఒకటే అన్నది మా టీచర్స్ అసోసియేషన్ ద్వారా ఖచ్చితంగా
కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్లో 2012లోనే అంటే 2000 నుండి 2012 వరకు కూడా మమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటారు నాన్ ట్రైబల్స్. మేము కోర్టుకెళ్ళడం ఇవన్నీ చేస్తూ నేను ఒక పొలిటికి వచ్చిన తర్వాత మాత్రమే 2012లో హెడ్ మాస్టర్స్గా మొదటిసారిగా ప్రమోషన్స్ పొంది ఉన్నారు. ఆ జీవం అమల్లో ఉండడం వల్ల ఈరోజు అనేక మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పడానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా మరి 70% రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదనుకుంటే నాకన్నా ముందు మాట్లాడిన సజెషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పి కోరుతూ